హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మైక్రోప్రాసెసర్ ఎల్డిఏ ఇన్స్ట్రక్షన్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఎల్డిఏ 2400H. సో ఎల్డిఏ అంటే లోడ్ అక్యూములేటర్. సో ఏంటి లోడ్ చేయాలి? ఈ 16-బిట్ అడ్రస్. సో ఈ 16-బిట్ అడ్రస్లో ఉన్న కంటెంట్స్ని లోడ్ చేయాలి. ఓకే, సో ఈ ఇన్స్ట్రక్షన్ని మనం ఒకవేళ మైక్రోప్రాసెసర్లో కనుక ప్రోగ్రామ్ రాస్తే, సో ఎల్డిఏ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఆప్ కోడ్, ఏదైతే ఆప్ కోడ్ ఉంటుందో ఆప్ కోడ్ ఫస్ట్ లోడ్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ వచ్చి 2000 నుండి స్టార్ట్ అయింది. 2001 ఫస్ట్ ఆప్ కోడ్ తీసుకుంటుంది. అలాగే 2000లో ఫస్ట్ ఆప్ కోడ్ లోడ్ అవుతుంది. తర్వాత 2001లో లోవర్ బైట్ అన్నమాట, లోవర్ బైట్ లోడ్ అవుతుంది. తర్వాత 2002లో అప్పర్ బైట్. సో ఇది అడ్రస్. సో ఎక్కడో మెమరీ ఒక లొకేషన్లో 2000 అడ్రస్లో ఏదో సంథింగ్ డేటా ఉంది. ఈ డేటాని మనం అక్యూములేటర్లో మూవ్ చేయాలి. ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు టైమింగ్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి? వాట్ విల్ బీ ద టైమింగ్ డయాగ్రామ్? సో ఏ సిగ్నల్స్ హైలోకి వెళ్తాయి, ఏ సిగ్నల్స్ లోకి వెళ్తాయి. సో యాక్టివ్ లో, యాక్టివ్ హై అని ఉంటుంది. సో ఇక్కడ నేను డయాగ్రామ్లో క్లాక్ సిగ్నల్ డ్రా చేశాను. ఆ క్లాక్ సిగ్నల్స్ ఎలాగంటే, ఒక సెకండ్. సో ఈ క్లాక్ సిగ్నల్స్ ఇది 1T స్టేట్. ఓకే, so this is 1T state which will be shown in the figure. ఈ T స్టేట్లో IO by M bar అని ఉంటుంది. అలాగే S0, S1 అనే సిగ్నల్స్ ఉంటాయి. అలాగే మెమరీ రీడ్ RD బార్, WR బార్. అలాగే అడ్రస్, అప్పర్ బైట్ అడ్రస్ అంటే A8 to A15. ఓకే, లోవర్ బైట్లో మల్టీప్లెక్స్డ్ లైన్స్ అంటే AD0 to AD7. అలాగే ALE. సో ఈ సిగ్నల్స్ ఎలా బిహేవ్ చేస్తాయని మనం ఈ టైమింగ్ డయాగ్రామ్లో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, LDA 2000H అనే ఇన్స్ట్రక్షన్. దీనికి మెషిన్ సైకిల్ డయాగ్రామ్. సో LDA 2400H అనే అడ్రస్ని లోడ్ చేస్తుంది. సో ఇది ఇన్స్ట్రక్షన్లో, ఇది LDA లోడ్ అక్యూములేటర్ ఇన్స్ట్రక్షన్. సో ఇది ఇక్కడ ఈ అడ్రస్ని మనం ఇన్స్ట్రక్షన్లో ఇస్తున్నాం. సో ఇట్ రిక్వైర్స్ 4 మెషిన్ సైకిల్స్. ఒక మెషిన్ సైకిల్ ఈ పర్టికులర్ LDA అనే ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మైక్రోప్రాసెసర్కి కావాల్సింది 4 మెషిన్ సైకిల్స్. సో ఫస్ట్ మెషిన్ సైకిల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద క్లాక్ సిగ్నల్ చూసారు కదా, ఇది క్లాక్ సిగ్నల్. సో దీనికి 4T స్టేట్స్ ఆక్యుపై చేస్తే ఫస్ట్ మెషిన్ సైకిల్లో 4T స్టేట్స్ వస్తాయి. ఎందుకు అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్లాక్ కంటిన్యూస్గా ఉంటుంది. నెక్స్ట్ PC అంటే ప్రోగ్రామ్ కౌంటర్.
పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్లోకి ఇన్స్ట్రక్షన్, అంటే ప్రోగ్రామ్ కౌంటర్లోకి ఎప్పుడు కూడా ఏదైతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ఎగ్జిక్యూషన్ చేసే ఇన్స్ట్రక్షన్ తాలూకు అడ్రస్ వాటి పీసీలోకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇందాక చూసినట్టు 2000 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ అక్కడ ఏంటంటుంది, ఎల్డిఏ అని ఇన్స్ట్రక్షన్ ఉంది, ఆప్ కోడ్ ఉంది, దీని తాలూకు ఆప్ కోడ్ ఉంటుంది. సో ఈ ఆప్ కోడ్ ఫెచ్ చేయాలి. సో సిన్స్ ద మైక్రోప్రాసెసర్ ఈజ్ ఫెచింగ్ ద ఆప్ కోడ్ ఆఫ్ దిస్ LDA instruction, it requires minimum 4 clock cycle. ఓకే, ఫస్ట్ పీసీఏకి అప్పర్ బైట్ వస్తుంది, అంటే లోవర్ బైట్ ఫెచ్ అవుతుంది బిఫోర్ ఫెచ్చింగ్. సో లోవర్ బైట్ ఏంటంటే 2000, ఇక్కడ ఈ అడ్రస్ ఫెచ్ చేసుకుంటుంది. ఎవ్రీ టైమ్ ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు మనం 2000లో ఎల్డిఏ అని ఉన్నది, 2001లో లోవర్ బైట్ అడ్రస్ అంటే 00 ఉంది, 2002లో అప్పర్ బైట్ అడ్రస్ ఉంది 24, అది 2400. ఇది లోవర్ బైట్, ఇది లోవర్ బైట్, ఇది అప్పర్ బైట్. సో ఫస్ట్ 2000 దగ్గరికి వెళ్ళాలి ప్రోగ్రామ్ కౌంటర్. సో ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ వచ్చిన ప్రోగ్రామ్ కౌంటర్లోకి 2000 అనే అడ్రస్ లోడ్ చేయాలి. సో హియర్ ఇట్ ఈస్ లోడింగ్ ద హయ్యర్ బైట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కౌంటర్, అండ్ హియర్ 2000 లోవర్ బైట్ కూడా లోడ్ అవుతుంది. 2000లో 00 లోడ్ అవుతుంది, ఇక్కడ 20 లోడ్ అవుతుంది. సో అక్కడ లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇట్ ఈస్ రీడింగ్ ఆప్ కోడ్ ఆఫ్ ది LDA ఇన్స్ట్రక్షన్ తాలూకా ఆప్ కోడ్ రీడ్ చేయాలి. సో ఇక్కడ ALE చూసారనుకోండి, ALE బార్ గోస్ ఫర్ ది ఫస్ట్ హాఫ్ సైకిల్, ఫస్ట్ T సైకిల్లో హై అవుతుంది. హై అయినప్పుడు ఏంటవుతుందంటే ఇక్కడ AD0 నుండి AD7లో అడ్రస్ అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే ఇక్కడ A0 to A7. సో లో అయినప్పుడల్లా డేటా తీసుకుంటుంటుంది. సో హై అయ్యింది అంటే అక్కడ అడ్రస్ మాత్రమే వస్తుంది. సో ఎవ్రీ టైమ్ PCL ఈజ్ లోడింగ్, అంటే ప్రోగ్రామ్ కౌంటర్ లోవర్ బైట్ ఈజ్ లోడింగ్. సో ALE విల్ బి గోయింగ్ హై, ఎవ్రీవేర్. ఓకే, ఎప్పుడైతే అడ్రస్ లోడ్ అయిందో అడ్రస్ పర్టికులర్ మెమరీ లొకేషన్కి వెళ్తుంది, అక్కడ ఈ ఆప్ కోడ్ తాలూకా మిషన్ LDA ఇన్స్ట్రక్షన్ తాలూకా ఆప్ కోడ్ ఉంటుంది. ఆప్ కోడ్ని రీడ్ చేయాలి. సో RD బార్ ఈజ్ లో యాక్టివ్ కదా. సో ఇక్కడ మీరు చూసారనుకోండి లైట్గా, సో ఇది అప్పటి వరకు హైలో ఉన్నది, సో వెంటనే లోకి వెళ్తుంది సిగ్నల్. సో ఎప్పుడైతే లో అయిందో ఇక్కడ ఆప్ కోడ్ అనేది రీడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ రీడింగ్ ద ఆప్ కోడ్. సో ఆప్ కోడ్ రీడ్ అయింది. ఆప్ కోడ్ రీడ్ అయిన తర్వాత ఏంటైంది, ఇక్కడ చూడండి WR బార్ అనేది హై, ఎందుకంటే మనం మెమరీ రైట్ ఆపరేషన్ చేయట్లేదు. ఈ ఆప్ కోడ్ అనేది ఎందులో ఉంటుంది, మెమరీలో ఉంటుంది. సో మెమరీ రీడ్ ఆపరేషనే జరుగుతుంది. సో అందుకనే IO/M బార్, ఇది IO/M బార్. సో IO/M బార్ సిన్స్ వీఆర్ డూయింగ్ మెమరీ రీడ్ కాబట్టి లో సిగ్నల్ వస్తుంది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. అంటే సిన్స్ వీఆర్ డూయింగ్ మెమరీ అడ్రస్ లొకేషన్లో ఉంది కాబట్టి అడ్రస్ లొకేషన్లో ఉన్న డేటాని మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ డూయింగ్ ది ఎంటైర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ఆల్ మిషన్ క్లాక్ సైకిల్స్లో మొత్తం మెమరీలోనే ఆపరేషన్ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి IO/M బార్లో 0 మీరు ఒక టేబుల్ ఉంటుంది IO/M బార్ S0 S1 అనే టేబుల్లో. సో ఇది 0 అయ్యి S0 S1 రెండు 1 అయితే సో ఇట్ ఈస్ మెమరీ రీడ్ ఆపరేషన్. సో మెమరీ రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, సారీ, ఆప్ కోడ్ ఫెచ్ ఆపరేషన్, మెమరీ రీడ్ కాదు, ఆప్ కోడ్ ఫెచ్.
సో ఆప్ కోడ్ ఇక్కడ ఏం చేస్తుంది, ఆప్ కోడ్ ఫెచ్ ఆపరేషన్ జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఆప్ కోడ్ ఏదైతే వచ్చిందో అది మెమరీ లొకేషన్లో ఉన్న ఏది 2000 లొకేషన్లో ఉన్న ఆప్ కోడ్ ఫెచ్ చేసి సో వీ నీడ్ టు డూ దిస్ ఆపరేషన్. ఎల్డిఏ అనే ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈ ఇన్స్ట్రక్షన్ నేను వాట్ ఎవర్ అడ్రస్ కమ్స్ నెక్స్ట్ క్లాక్ సైకిల్లో నాకు వచ్చే ఈ 16-bit అడ్రస్ నెక్స్ట్ క్లాక్ సైకిల్లో వచ్చే ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రక్షన్ నేను అక్యూములేటర్లోకి లోడ్ చేయాలని వస్తుంది. సో నెక్స్ట్ క్లాక్ సైకిల్ చూస్తే నెక్స్ట్ మిషన్ సైకిల్. సో ఇట్ టేక్స్ 4 మిషన్ సైకిల్స్, T1, T2, T3, T4. 4 T states is said to be 1 machine cycle. So for opcode fetching from memory location నుండి opcode ఫెచ్ చేయడానికి మైక్రో ప్రాసెసర్కి 4 T states పడుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎందుకు? అప్పటి వరకు మెమరీ అడ్రస్ అనేది 2000 ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ కౌంటర్లో అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ ఏముంటుంది, ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ అడ్రస్ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది, 2001లో ఉంటాయి. సో 2001కి వెళ్ళాలి అంటే ప్రోగ్రామ్ కౌంటర్లో, అప్పటి వరకు ప్రోగ్రామ్ కౌంటర్లో 2000 ఉంటుంది, 2001కి వెళ్తుంది. సో ప్రోగ్రామ్ కౌంటర్ 2001లోకి వెళ్ళాలి కాబట్టి ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ అడ్రస్ అనేది 2000, ఇక్కడ 2000 సో ఈ ఎప్పుడైతే అడ్రస్ వచ్చిందో ఈ అడ్రస్లో ఏంటుంది, నెక్స్ట్ ఏఎల్ఈ 0 అయిపోయింది. సో సిన్స్ ఈ అడ్రస్ ఎనేబుల్ అప్పుడే అడ్రస్ వస్తుంది కదా, ఈ అడ్రస్లో 2001, సో 2001 అడ్రస్ లొకేషన్కి వెళ్ళిపోయింది మైక్రో ప్రాసెసర్, వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఏఎల్ఈ లో అయిపోయిందంటే ఇక్కడ డేటా రావాలి. సో ఏం డేటా రావాలి, మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాం 00 అని, ఆ డేటా ఇక్కడ తెచ్చుకుంటుంది. ఓకే, తెచ్చుకున్న తర్వాత ఈ ఎండ్ అయిపోతుంది, ఈ T2 T3 స్టేట్కి ఈ పర్టికులర్ అడ్రస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రోగ్రామ్ కౌంటర్ మళ్ళీ అవుతుంది ఇంక్రిమెంట్ అయిన తర్వాత అవుతుంది 2000, ఇక్కడ లోవర్ బైట్లో 002 వస్తుంది. అంటే ఇక్కడ 20 అప్పర్ బైట్లో 20, ఇక్కడ 02 వస్తుంది. సో అప్పుడు మొత్తం మనకి ఏ అడ్రస్ వస్తుంది, 2002. సో 2002లో ఏముంటుంది, 224H, ఈ 24 అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో దీని రెండింటిని, సో బోత్ అప్పర్ బైట్ హయ్యర్ బైట్ అడ్రస్ అలాగే లోవర్ బైట్ అడ్రస్ రెండింటినీ తెచ్చుకోవాలి. కాబట్టి ఇంకా మనం ఆ అడ్రస్కి వెళ్ళలేదు, 2400 లొకేషన్కి వెళ్ళలేదు. ఇంకా ఈ డేటా అనేది మైక్రో ప్రాసెసర్లో వచ్చింది. ఈ రెండింటినీ ఒకేసారి తెచ్చుకోవాలి. సో అడ్రస్ ఎప్పుడైతే 2001 అప్పర్ బైట్ అలాగే 24 అప్పర్ బైట్ 00H లోవర్ బైట్ అడ్రస్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ 2400 అనే అడ్రస్ వస్తుంది. సో ఈ అడ్రస్లో ఏం రీడ్ చేయాలి, సో పర్టికులర్ ఏదో డేటా ఉన్నది, ఆ అడ్రస్లో 07 అనే డేటా ఉంది, 07H, ఆ అడ్రస్ని ఇక్కడికి రీడ్ చేయాలి. అప్పుడు ఏఎల్ఈ 0 అవుతుంది, ఇక్కడ డేటా వస్తుంది, డేటా రీడ్ చేయాలి కాబట్టి డేటా రీడ్ ఆపరేషన్, రీడ్ అనేది లోకి వెళ్ళాలి. IO బై ఎంబర్ కూడా IO బై ఎంబర్ 0 S0 S1, సో S0 0 S1 1. సో ఇది మీరు టేబుల్లో కనుక చెక్ చేస్తే మెమరీ రీడ్ ఆపరేషన్, సో ఇలాగా మెమరీ రీడ్ ఆపరేషన్ అనేది ఎల్డిఏ ఇన్స్ట్రక్షన్కి, సో ఎల్డిఏ ఇన్స్ట్రక్షన్కి మెమరీ రీడ్ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఓకే.